మీ పేరేం పేరు తల్లి? మీ పేరు జయమ్మ. మీరు రైతా తల్లి? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? 30 ఎకరాలు. ఎన్ని ఎకరాలు తల్లి? 30 ఎకరాలు. 30 ఎకరాల భూమి ఉంటుంది తల్లి. పరిస్థితి ఏంటి తల్లి ఇప్పుడు? ఆయన నా ప్రాణం పోయినాక ఇస్తా పొలం. ఇప్పుడు ప్రాణం పోయినా కూడా భూములు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే పరిస్థితి లేనే అంటున్నారు. ఆయన పొలం ఇయ్యాలంటే నా ప్రాణం పోయినాక మట్టి తీసుకొచ్చి కడిగి నా గొంతులో పోయింది. అది భయం అని పొలం ఇచ్చారు. భయం అని పొలం ఇచ్చారు. ఉట్టిదే ఆయన ప్రేమతో ఇచ్చారు. భయం ఏంది? నాకు భయం లేదా? నేను మనిషిని కాదా? 30 ఎకరం 2 ఎకరాల కానించి 30 ఎకరం దాకా అయింది. మనం ఎట్లా సంపాదిస్తే అయింది. నేనేం చేశాను నిడమర్ల మీ అందరికీ తెలియదా? ఆయన వచ్చి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మనకు నీళ్ళు ఇచ్చాడు. మనం అందరం పైకి వచ్చాము. ఇవాళ మన పొలం ఎందుకు ఆయన కట్టబెట్టాలి? మీరందరూ నా ఎమ్మట ఉండొచ్చుగా. నేను ఎక్కడైనా ఒక్క ఎకరం అమ్మానా? 3 కోట్ల దాకా అడిగారు నన్ను. నేను ఇవ్వగలిగాను. ఇవాళ కూడా దండా సాంపై కొడుకు వచ్చి నీ పొలం ఇస్తే 90 కోట్లు నీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానన్నాడు. నేను ఇచ్చానా? మీ అందరూ వెంట ఉండాలి నేను అనుకున్నా. నన్ను ఎంతమంది వచ్చి అడిగినా మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆయన రుణాలు అన్నాడు. మనకు రుణాలు అవసరమా? మనకు రుణాలు అవసరం లేదు. ఆయన రుణాలని మన భూమిని కాజేశాడు. ఆయన రాజధాని కట్టేది లేదు. నేను గ్యారంటీ ఇస్తా. ఆయన రాజధాని కట్టలేడు. మీరు ఇప్పుడైనా కానీ ఇచ్చిన వాళ్ళందరూ మేము పారాలు ఇచ్చామయ్యా. పారాలు ఏమని ఇచ్చాము? మేము భూములు ఏమని ఇచ్చాం. మళ్ళీ 2వ రోజే గ్రీన్ బెల్ట్ పెడుతున్నాను అని 28వ తారీఖు క్యాన్వర్ చేశారు. చెయ్యగానే మన రైతులందరూ భయపడి ముసుగులేసుకొని మన పెద్ద రైతులందరూ ఈ ఎకరాకి ఎంత సంపాదిస్తాను తల్లి నువ్వు? 1 లక్ష రూపాయలు కౌలు ఇస్తారా? 300 మంది మనుషులు నా చేలో బతుకుతున్నారు. 300 మంది రోజు నేను బతికిస్తున్నా. నేను వచ్చి ఎవరి దగ్గర పని చేయాలి చెప్పండి మీరు? జయమ్మ తల్లి, దాదాపుగా 1 లక్ష రూపాయలు కౌలుకు పోయే భూమిని పూర్తిగా ఇచ్చేసేయండి అని చెప్పి కేవలం పావుల భాగం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో వ్యవసాయం అన్నది ఇంకా పూర్తిగా ఇక్కడి నుంచి తీసేసి పూర్తిగా పావుల భాగం మాత్రం ఇచ్చే పరిస్థితులు నేను ఇవ్వను అని చెప్పి జయమ్మ చెప్తా ఉంది. గట్టిగా నీకు తోడుగా నిలబడతాను తల్లి. గట్టిగా నీకు తోడుగా నిలబడతాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? ఇంకా ఏమన్నా రైతు కూలీలు కానీ రైతులు కానీ ఇంకా ఏమన్నా? జగన్బాబు ఎప్పుడన్నా మన తరఫున మాట్లాడితే మీరు డబ్బులు ఆయన సింగపూర్లో దాచుకుంటున్నాడు. మనకి ఈ శాపం ఎందుకు పెట్టాడంటే మనం ఆర్కే గారిని 12 ఓట్లతో గెలిపించుకున్నాం. ఆంజనేయ స్వామి గుళ్ళో నేను అభిషేకం చేపిస్తారని చేపించా. జగన్ గారు కూడా వస్తారు, మళ్ళీ గెలుస్తాడు. మనం అందరం బాగుపడాలి. తల్లి థ్యాంక్ యూ తల్లి. జయమ్మ తల్లి థ్యాంక్ యూ తల్లి. ఏం పేరుమ్మా? నా పేరు పద్మ అండి. పద్మమ్మ తల్లి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? 10 ఎకరాలు ఉందండి. మేము 10 ఎకరాల మీద మేము 3 కుటుంబాలు బతుకుతున్నాము. ఈ 10 ఎకరాల మీద 3 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. అవును. అంటే ఒక్కొక్కరికి దాదాపుగా 3 ఎకరాలు ఒక రవ్వ అటు ఇటుగా వస్తా ఉంది. మల్లె తోటలు ఉన్నాయండి. ఆ మూడు కుటుంబాలు ఈ 10 ఎకరాల మీద బతుకుతా ఉన్న 3 కుటుంబాలు 3 కుటుంబాలండి. ఆ తల్లి ఏం వేసినారు తల్లి ఇప్పుడు మీరు పంటలు? మల్లె తోటలు 3 ఎకరాలు ఉన్నాయండి. మల్లె తోటలు వేసినారు. మల్లె తోటలకి ఎకరానికి మాకు 1 లక్ష రూపాయలు కౌలు వచ్చింది. మేము సొంతం చేసుకుంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు నెలకే వస్తాయండి మాకు పూల మీద. మీకు 1 లక్ష రూపాయలు భూమి కౌలుకి ఇచ్చినారా తల్లి? అవునండి. మొత్తం వాళ్ళు కౌలుకు తీసుకున్న వాళ్ళు మల్లె తోటలు వేసుకున్నారు. మేమే వేసి ఇచ్చాము. కౌలు ఎకరానికి 1 లక్ష రూపాయలు వస్తుందండి. 3 ఎకరాలు ఉంది. మీకు 1 లక్ష రూపాయలు కౌలు వస్తుంది. కౌలు వస్తుంది. పని వాళ్ళు మాకు రోజు 50 మంది ఉంటారు. మిరపకాయలు పత్తి రోజు 50 మంది ఉంటారండి. ఇప్పుడు మీ భూములు ఇప్పుడు బలవంతంగా మీ భూములు ఇప్పుడు తీసుకునే దానికి బలవంతంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారా తల్లి? బలవంతంగా మేము ఇవ్వండి. మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడతాము. మేము మట్టికి భూమి ఇచ్చేదే లేదు చంద్రబాబు నాయుడికి. మేము పెట్టి ఆయన మేము పోషించమని అడగలేదు. మా పిల్లలు మేమే చదివించుకుంటున్నాం, మేమే చేసుకుంటున్నాం, మేమే పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. అవన్నీ ఆయన ఏమన్నా అడిగామా మేము పెళ్లిళ్ళు చేయమని? ఇప్పుడు ఈ పొలం తీసుకుంటే ఎట్లా అండి? ఆడపిల్లల భవిష్యత్తు ఏమైంది? ఆడపిల్లలకు ఎలా పెళ్లిళ్ళు అవుతాయి? ఎంతోమంది బాధపడుతున్నారు. మా పిల్లలు మనవరాల కోసం నేను పక్కూళ్ళలో ఉంటున్నాను చదివించడం కోసం. 4 సంవత్సరాల పాప కూడా నాకు చదువుకోవటానికి లేకుండా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు నాయనమ్మ అంది. చిన్న పిల్ల, ఎంత చిన్న పిల్లలు కూడా
చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నాడు. మేము చదువుకోవటానికి లేకుండా పిల్లలకు కూడా అంత అసహ్యం వేసిపోయిందనమాట. పొలాలు లాక్కుంటున్నారంటే మేము మట్టికి మా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాము. మేము మట్టికి సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. ఇక్కడ అందరు ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు. ఆడపిల్లల పెళ్లి ఎలా చేయాలి, ఎలా మరి వాళ్ళకి ఎలా అవుతాయి? అందరు ల్యాండ్ పూలింగ్ కింద భయపడిచ్చారండి. మీకు ఏమైనా లోన్లు తీసుకున్నారా తల్లి? మీరు తీసుకున్నామండి. ఏం బంగారు లోన్లు తీసుకున్నారా? బంగారం తీసుకున్నాం, పొలం లోన్ తీసుకున్నాం. బంగారు లోన్ ఎంత తీసుకున్నారు తల్లి? ₹1,00,000 ₹1,00,000 బంగారు లోన్ తీసుకున్నారు. పంట లోన్ ఎంత తీసుకున్నారు? క్రాప్ ₹1,00,000 ₹1,00,000 క్రాప్ లోన్ తీసుకున్నారు. మరి ఇవేమైనా మాఫీ అయ్యాయి తల్లి? లేదండి, ఏవి మాఫీ కాలేదు. లేదు, రూపాయి కూడా మాఫీ కాలేదు. ఆయన మాఫీ చేయాలి అవసరం లేదండి. మేమే కష్టపడి మేమే తీర్చుకుంటాం. మా పొలం ఉంటే మేమే తీర్చుకుంటామండి. 1,00,000 కాదు 2,00,000 అయినా తీర్చుకుంటాం. మా పొలం మాకే కావాలి, వాళ్ళకి ఇచ్చేదే లేదు. ఒక సెంటు భూమి కూడా మేము ఇయ్యము. మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మా భూమి కోసం మేము అందరినీ వేడుకుంటాము. గట్టిగా మీకు తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ సపోర్ట్గా ఉంటాం. గట్టిగా నీకు తోడుగా ఉంటాను తల్లి. ఇక్కడ అందరూ ఆడపిల్లలు అందరూ బాగుపడుతున్నారండి. మేము ఎట్లా చదువుకోవాలి, మరి పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? పద్మమ్మ తల్లి గట్టిగా సపోర్ట్ చేస్తాను తల్లి. సినిమా ఏమైనా మాట్లాడతారమ్మా? థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ పద్మ. నా పేరు ప్రదీప్తి. నమస్తే తల్లి. ఏం పేరుమా మీ పేరు? ప్రదీప్తి నా పేరు. మీ పేరు ప్రదీప్తి తల్లి. బీఫార్మసీ చదువుకుంటున్నాను సార్. ఇప్పుడు బీఫార్మసీ చదువుతా ఉన్నారా తల్లి? మీకేమన్నా మీ అమ్మ నాన్నకి భూములు ఉన్నాయి తల్లి? మాకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల భూమి మీకు ఉంది? 2 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి తల్లి? రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అని చెప్పి భూమాఫీ చేస్తున్నారు ఏంటి సార్ ఇక్కడ? రుణమాఫీ అని చెప్పి భూమాఫీ చేస్తా ఉన్నారు. మేము బ్యాంకులో 90,000 తీసుకుంటే అమ్మ పరిస్థితి తల్లి రుణమాఫీ చేస్తాము అంటున్నారు. చెబుతండి. మొత్తం మా గ్రామంలో 2,300 ఎకరాలు సాగు భూమి ఉంది. అమ్మా 2,300 ఎకరాలు సాగు భూమి. 2,300 మన గ్రామంలో సాగు భూమి ఉంది తల్లి. మొత్తం 2,600 ఉంది. చెరువులు ఇవన్నీ పోగా 2,300 ఎకరాలు సాగు భూమి. వీటిలో సంవత్సరానికి 3 పంటలు పండుతుంది. 2,600 ఎకరాలు ఉన్నాయి. దాదాపుగా సంవత్సరానికి 3 పంటలు పండుతా ఉన్నాయి. మల్లెలు, జాజులు, కాగడాలు. ఎకరాకి దాదాపుగా 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరు సంపాదిస్తారు. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఉట్టి ఈ గ్రామం నుంచి మాత్రమే 100 కోట్ల రూపాయలు రాష్ట్రానికి గ్రామం నుంచి మాత్రమే వస్తా ఉంది. ఈ వ్యవసాయదారుల మీద ఆధారపడి 15,000 మంది కూలీలు ఇక్కడ ఉన్నారండి. కౌలుదారుల పరిస్థితి ఏంటి? వ్యవసాయదారుల పరిస్థితి ఎంతమంది కూలీదారులు తల్లి? 15,000 మంది. 15,000 మంది. దాదాపుగా ఈ 2,600 ఎకరాల మీద దాదాపుగా 15,000 మంది బతుకుతా ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు ఏమవుతాయి, వాళ్ళందరి బతుకులు ఏమవుతాయి ఒకసారి ఈ భూములన్నీ పోతే అన్నది. అసలు పచ్చని బంగారం లాంటి పండే భూములను తీసుకొని ఆయన రాజధాని అంటున్నారే, ఇది ఎలా సాధ్యం? మన కమిటీ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇంకా వ్యవసాయదారులు ఎవరైనా చెప్పిన వాళ్ళ ప్రకారం 300 ఎకరాలు సరిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళు ఏం పట్టించుకోకుండా కొన్ని వేల ఎకరాల్లో కడదాము అంటున్నారు ఈయన. అది ఎలా కుదురుతుంది? మళ్ళీ టీవీలో లోటు బడ్జెట్ ఉంది మాకు అని చెప్తున్నారు. ఎలా కుదురుతుంది అది కట్టడం? అది సాధ్యం కాని పని కదా. ఇక్కడ విజయవాడలో విద్యార్థులు 400 ఎకరాల్లో ప్లాన్ గీసి ఇచ్చారు, చెయ్యొచ్చు సార్ చక్కగా అని చెప్పి. ఇంట్లో అమ్మోళ్ళు ఏమైనా లోన్ బ్యాంక్ లోన్ తీసుకున్నారా తల్లి? బ్యాంక్ లోన్, క్రాప్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా తీసుకున్నారా తల్లి? 90,000 తీసుకున్నాం. ఇప్పటికీ ఏం తీరలేదు, ఇంకా పెరుగుతూ పోతూ ఉంటాయి. సంవత్సరం 90,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇంతవరకు రుణమాఫీ రూపాయి కూడా జరగనే లేదు. డాక్రా లోన్ ఏమైనా తీసుకున్నారా తల్లి? తీసుకున్నాము, అవి కూడా తీసుకున్నారు. అదన్నా మాఫీ అయింది వరకు. ఏ ఒక్కటి భూమాఫీ ఒక్కటి జరుగుతుంది, రుణమాఫీ ఎక్కడ జరుగుతుందండి? భూమాఫీ జరుగుతా ఉంది కానీ రుణమాఫీ మాత్రం జరగడం లేదు. ఇక్కడ ఇటు ఈ భూములన్నీ పోతే ఏ తల్లిదండ్రులకైనా చదివించుకోవాలి, పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలని అనుకుంటారు కదా. భూములన్నీ పోతున్నాయి, ఎలా చదివించుకుంటారు? నారాయణ కాలేజీలో నేను చదివినప్పుడు కట్టడానికి ఫీజు 60,000 డొనేషన్. నారాయణ కాలేజీలో మీరు చదివేదానికి కోర్సుకే ఫీజే డొనేషనే 60,000 రూపాయలు. డొనేషన్ 60,000. ఇప్పుడు 1,00,000 డొనేషన్. ఇప్పుడైతే 1,00,000 రూపాయల పైనే ఉంటుంది అంటున్నారు. ఎలా కట్టుకుంటారు, ఎలా చదివించుకుంటారు పిల్లలు? ఎవరైనా ఎలా కట్టగలుగుతారు, ఎవరైనా ఎలా చదివించగలుగుతారు? మా బ్రతుకులు ఏమిటి? భారతదేశంలో అక్షరాస్యత కావాలి అంటున్నారు. భూములు తీసుకొని అక్షరాస్యత ఎలా వచ్చిందండి? భూములు తీసుకుంటే ఎట్లా అవుతుంది? అదే కదా. చెట్లను పెంచండి, కాలుష్యాన్ని వారిద్దాం అంటున్నారు. పంట పొలాల్లో రాజధాని వేసేసి ఎలా? పంట పొలాల్లో రాజధాని కట్టి కాలుష్యాన్ని నివారిస్తామని ఎలా చెప్తారు? ఇక్కడ మన కృష్ణానది ఉంది కదా విజయవాడలో. చంద్రబాబు నాయుడు గారికి కనీసం ప్రదీప్తమ్మ దగ్గర నుంచి బుద్ధన్నా వస్తే, కనీసం జ్ఞానం అన్నా వస్తే
కాస్త కూస్తో మన బతుకులన్నా బాగుపడతాయి తల్లి. ఆయన చెప్తున్నారు ఇన్ని వేల ఎకరాల్లో నేను కడతాను అని చెప్పేసి. ఒకసారి ఆలోచించండి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు కనీసం పడుతుంది. 10 కాదు 100 కాదు 1000 ఎకరాల్లో కడతా అంటున్నారు ఆయన. ఎలా కడతారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పటికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు కదా. ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇది వినటానికి. గట్టిగా మీకు తోడుగా నిలబడతాను తల్లి. బలవంతంగా ఏ ఒక్కరు కూడా భూమి తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం, ఖచ్చితంగా తోడుగా నిలబడతాం. భూసేకరణ అది కొంచెం భయపెట్టేసి తీసుకుందామని అనుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పినా భయపడద్దని తల్లి, అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. కానీ ఒక్క మాట, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వానికి మన భూములు తీసుకునే హక్కు అయితే లేదు. ఒకవేళ అది ఉంటే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే అన్ని తీసుకునేవాళ్ళు. ఇలా నీకు 1000 గజాలు ఇస్తా 1100 గజాలు ఇస్తా అని ఆశలు పెట్టరు. చెప్పి ఒక్కసారి మన భవిష్యత్ గురించి ఆలోచించండి. అందరూ కలిసి పోరాడితే ఎవరు ఏం చేయలేరు మనల్ని. గట్టిగా పోరాడదాం తల్లి. ఏమైనా రైతు కూలీలు ఎవరైనా మాట్లాడాలనుకుని మాట్లాడతారా తల్లి? రామరా తల్లి, రైతు కూలీ ఎవరైనా ఉంటే మాట్లాడండి అమ్మా. పేరేం పేరు తల్లి? నా పేరు సీతా మహాలక్ష్మి. ఇట్లా మైక్ ఇట్లా పెట్టుకోవాలి తల్లి, ఇలా పెట్టుకోవాలి. సీతా మహాలక్ష్మి తల్లి, మీరు రైతు కూలీ పని చేస్తారా తల్లి? మీకు ఎంత కూలీ గిట్టుబాటు అవుతా ఉంది తల్లి? 1 ఎకరం ఉందండి మాకు. 1 ఎకరం మీకు ఉంది, అది చూసుకుంటూ ఆ తర్వాత మీరు పోయి కూలీ కూడా అటెండ్ అవుతారు. దాంట్లో నిరుడు పూల తోట వేసాము, బోరు తీసాము, 2 లక్షల వరకు అయ్యింది. అది తీసిన తర్వాత ఈయనకి దెబ్బ తగిలింది, కాళ్ళు ఇరిగింది. మీ ఆయనకి తల్లి? అవునండి, సంవత్సరం అవుతుంది. ఆయన రెండో పని చేయలేడు, ఇంటి దగ్గరే చేలో పూల తోట చూసుకుంటా ఉంటున్నాము. 3 పంటలు పండుతున్నాయి, జాజులు, కాగడాలు, మల్లెపూలు. అది పూల తోట వేయటానికే 3 లక్షల దాకా అయ్యింది. ఆ బాకి ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఈయన తీసుకుంటానన్నాడు అనేసరికి భయం వేసి ఈయన 28వ తారీఖు దాకా ఇయ్యలేదు ల్యాండ్ పూలింగ్కి. ఈయనని ససేమ అంటే మాకు ఈయన లాక్కుంటాడేమో ఆ 25 లక్షలు ఏ మూల కబురు. 2 కోట్ల దాకా అమ్ముతున్న పొలాన్ని మేము 25 లక్షలు ఎలా ఇస్తాము? మా పిల్లల భవిష్యత్తు ఏంది? మా అమ్మ ఇంటర్ చదువుతుంది, పిల్లోడు 5వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళకి సంవత్సరానికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మాకు జరుగుబాటు ఏది ఈ పొలం లేకపోతే అని చెప్పి భయపడి ఇయ్యలేదు. కానీ ఇతను ఎంత భయపడితేనే తెల్లారే పాటికి ఈయనకి ఒత్తిడి పెట్టి 2వ తారీఖు ఇచ్చొచ్చాం. 2వ తారీఖు మార్చి 2వ తారీఖు ఇచ్చొస్తే 28వ తారీఖు అని రాశారు. ఇచ్చినట్టు అది కూడా తప్పుగా రాసినారు. భయపడాల్సిన పని లేదు తల్లి. మీకు ఏదైనా వెనక్కి తీసుకోవాలంటే మాత్రం ఆర్కేని అడుగు, కోర్టులో కేసేసి వెనక్కి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అంత భయం కలుగుతుంది. ఆయన అధికారం ఉంది, తీసుకుంటాడేమో, ఎవరు మనకు అండ లేరు అని కోర్టులని వాళ్ళ చుట్టూ మనం తిరగలేము. అవన్నీ కరెంటు లైన్ తీసేస్తాడు, ఏ పంటలు పండవు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పటం మూలాన మేము అది ఇచ్చేసామండి. భయపడ్డారు. అవును, కేవలం ఎంత భయపడితేనే 2వ తారీఖు ఇస్తే 28వ తారీఖు అని రాశారు. మీరే అర్థం చేసుకొని ఏం చెయ్యాలి, మాకు ఎలా న్యాయం జరిగిద్దో. ఒకటి చెప్తా ఉన్నా తల్లి, జీవితం అన్నది అప్పుడప్పుడు 40% ఇలాగే భయపడి ఇచ్చారు. వాళ్ళకి అవగాహన అనేది లేదు. ఎందుకంటే ఒక నిమిషం తల్లి, ఒకటే చెప్తా ఉన్నాను, అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఎవరైనా పొరపాటున భయపడి ఉంటే వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళ వెనక్కి కావాలి అని అనుకుంటే మాత్రం, కవర్ కావాలనుకుంటే మాత్రం ఆర్కే ఉన్నాడు. మీ తరఫున కోర్టులో కేసు వేస్తాడు. మీ భూములు మళ్ళీ మీకు వెనక్కి తిరిగి వచ్చేట్టుగా అన్ని రకాలుగా కోర్టులో తన దగ్గరుండి చూసుకునే కార్యక్రమం చేస్తాడు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా తల్లి, చంద్రబాబు నాయుడు గారు కరెంట్ కట్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు అని చెప్పి వాడిని భయపడియచ్చు. ఒక్క నిమిషం తల్లి, ఇంకొకటి చేస్తాడని చెప్పి భయపడియచ్చు. కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం, పోరాటం అన్నది చేయకపోతే మన హక్కులు మనకు ఎప్పుడు ఉండవు తల్లి. జీవితం అన్నది ప్రతి చోట
పోరాట బాట అనేది ఉంటుంది, కాంప్రమైజ్ అనేది ఉంటుంది. అధికారం అన్నది శాశ్వతం కాదు, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. దాని తర్వాత మనం వస్తాం, వచ్చిన తర్వాత నీ భూమి మళ్ళీ నీకు పూర్తిగా పువ్వుల్లో పెట్టి నీకు మళ్ళీ నీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గట్టిగా చేస్తాం, గట్టిగా చెప్తా ఉన్నా. నీకే కాదు తల్లి, ఈ గ్రామంలోనే కాదు, ఎవరి భూములు అయితే బలవంతంగా తీసుకోబడతాయో వాళ్ళందరికీ కూడా నేను తోడుగా ఉంటానని చెప్పి నేను మాట చెప్తా ఉన్నా తల్లి. ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళకి ఎన్నిక తిరిగి ఇప్పిస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. 10 అయిపోయిందంటన్నా, పోలీసులు కూడా 10 అయిపోయింది, ఎలక్షన్ కోడ్ ఉంది, మాట్లాడడానికి కుదరదు, కలవడానికి ఊళ్ళు కూడా తిరగడానికి కూడా కుదరదు అని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. దయచేసి ఇంతకన్నా ఇంకా ఎక్కువ నేను మాట్లాడలేకపోయినా కూడా మీ అందరితో మాత్రం ఒకటైతే చెప్తా ఉన్నా, అన్ని రకాలుగా మీకు తోడుగా అండగా మేము అందరము ఉంటాం, అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఇప్పుడు కూడా మనసు నిండా ఇంత బాధ ఉన్నా కూడా, రాత్రి బాగా పొద్దుపోయినా కూడా బాధను పక్కన పెట్టి, రాత్రి పొద్దుపోయిందన్న సంగతిని కూడా పక్కన పెట్టి గ్రామం అంతా ఒక చోటికి వచ్చి చెరగని చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను తల్లి.